గుండె నిండా గుడిగంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రభావతి డాన్స్ స్కూల్ ను ఎవరు ప్రారంభించాలనే విషయంపై గొడవ జరుగుతుంది. మీనాతో రిబ్బన్ కటింగ్ చేయించడం వద్దంటుంది ప్రభావతి. దాంతో సత్యం ఓపెనింగ్ చేస్తాడు. ఒక్క స్టూడెంట్ కూడా రాకపోవడంతో ప్రభావతి ఏగులు తోలుకుంటూ ఉంటుంది. తొలి శిష్యురాలిగా మీనా చేరుతుంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కామాక్షి ఇంట్లో ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తుంది. ప్రభావతి నాట్య భంగిమలతో రూమ్ అంతా నిండిపోతుంది. ముందు శృతిని జ్యోతి ప్రజ్వలన చేయమంటుంది ప్రభావతి. దానికి రోహిణి అసూయపడుతుంది. డాన్స్ స్కూల్ ఐడియా నేనిస్తే శృతితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తోంది. ఇంత పక్షపాతం ఉండకూడదు అని మనోజ్ తో రోహిణి అంటుంది. తర్వాత రోహిణితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తుంది. మీనాని కూడా పిలవమని కామాక్షి అంటే 2 ఒత్తులున్నాయి అని అంటుంది ప్రభావతి. దాంతో బాలు కోప్పడతాడు. నూనె దీపాలు అన్నీ నేనే రెడీ చేశాగా, ఇదంతా అవసరం లేదులండి అని మీనా అంటుంది. ఆస్తులున్న 2 కోడళ్లతో వెలిగించి నా భార్యను మాత్రం తక్కువ చేస్తావా? అయితే రిబ్బన్ కటింగ్ మీనాతో చేయించాలి అని డిమాండ్ చేస్తాడు బాలు. వీళ్ళందరిలో ఎవరు గొప్ప? అందరికీ అన్ని మైనస్లే ఉన్నాయి అని అంటాడు. వీడు చెప్పింది నిజమే. మీనా చేత్తో కళ్యాణ మాలలిస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుళ్ళో పూజారి చెప్పారు. అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదండే ముందుగా వేస్తారు. కాబట్టి మీనా చేత్తో రిబ్బన్ కటింగ్ చెయ్యిద్దాం అని అంటాడు సత్యం. నేను ఒప్పుకోను అంటుంది ప్రభావతి. దాంతో అంతా షాక్ అవుతారు. డాన్స్ స్కూల్ ఎవరితో ప్రారంభించాలనే దానిపై గొడవ జరుగుతూ ఉంటుంది. మీనాతోనే చేయించాలని బాలు పట్టుబడతాడు. సత్యం కూడా సపోర్ట్ చేస్తాడు. కాని ప్రభావతి వద్దుగాక వద్దంటుంది. నానా మాటలు మాట్లాడుతుంది. బాలుకే శృతి కూడా సపోర్ట్ చేస్తుంది. కామాక్షి కూడా అంటుంది. అయినా ప్రభావతి మాట వినదు. ఏడుపు మొహం పెడుతుంది. అత్తయ్య ఒక లక్ష్యంతో ఈ డాన్స్ స్కూల్ పెట్టారు. ఆవిడకు నచ్చిన వారితోనే రిబ్బన్ కటింగ్ చేయిస్తే బాగుంటుంది. అత్తయ్య సంతోషిస్తారు. ఇక మామయ్య చేత్తో కటింగ్ చేయిస్తే మరింత సంతోషిస్తారు అని అందరికీ మీనా నచ్చజెప్తుంది. దాంతో సత్యంతో రిబ్బన్ కటింగ్ చేయిద్దామని అంతా అనుకుంటారు. అలాగే ప్రభావతి డాన్స్ స్కూల్ ను సత్యం ప్రారంభిస్తాడు. అందరూ ప్రభావతికి ఆల్ ద బెస్ట్ చెప్తారు. అందరికీ సంతోషంగా థ్యాంక్స్ చెప్పిన ప్రభావతి మీనాని మాత్రం విసుక్కుంటూ థ్యాంక్స్ అని ఏదో ఫార్మాలిటీకి చెప్తుంది. తర్వాత ప్రభావతి డాన్స్ స్కూల్ కి ఎవరూ రారు. బయట ఆడుకునే పిల్లలకి తాను డాన్స్ నేర్పిస్తానని వెళ్లి వాళ్ల తల్లిదండ్రులతో చెప్పి వచ్చి జాయిన్ చేయించుకోమని ప్రభావతి అంటుంది. ప్రభావతి మాటలు విన్న పిల్లలు నవ్వుతారు. ఏంటాంటీ మీరు డాన్స్ నేర్పిస్తారా? మీ సైజుకు మీరు డాన్స్ నేర్పించడం ఏంటి అంటూ పిల్లలంతా ఎగతాళి చేస్తారు. ప్రభావతిని చూసి నవ్వుతారు. దాంతో ఒళ్లు మండిపోయిన ప్రభావతి పిల్లలపై ఫైర్ అవుతుంది. దాంతో పిల్లలు ఏడుస్తూ వెళ్లిపోతారు. ఎప్పటికీ ప్రభావతి దగ్గరికి స్టూడెంట్స్ ఎవరూ రారు. దాంతో ఏం చెయ్యలేక దోమలు కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఈ విషయం తెలిసిన బాలు తన తల్లికి స్టూడెంట్స్ పెరగాలని భావిస్తాడు. దాంతో మీనానే ప్రభావతి తొలి శిష్యురాలిగా చేరమని చెప్తాడు. అందుకు మీనా కూడా ఒప్పుకుంటుంది. ప్రభావతి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి ఏంటోదినా ఈగలు తోలుకుంటున్నావా అని అడుగుతుంది. దాంతో కామాక్షిపై మండిపడుతుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనా వస్తారు. అయ్యో, డాన్స్ అవతి పెట్టిన స్కూల్ కి ఎవరూ రాకపోవడం ఏంటి అని బాలు పంచులు వేస్తాడు. అందుకేగా మనం వచ్చాం. నేను మీ దగ్గర డాన్స్ నేర్చుకుందామని వచ్చాను అని అంటుంది మీనా. కాని ప్రభావతి నమ్మదు. వీళ్లు నన్ను ఎగతాళి చేయడానికే వచ్చారు కామాక్షి అని అంటుంది. లేదు, నిజంగానే డాన్స్ నేర్చుకుందామని వచ్చాను అని అంటుంది మీనా. కాలికి గజ్జ కట్టి ఇంట్లో తైతక్కలాడినట్లు కాదు భరతనాట్యం అంటే అని అంటుంది ప్రభావతి. నేర్పించి చూడండి అని మీనా అంటుంది. సరే, నాతో కలిసి చేయగలవా అని ప్రభావతి అడుగుతుంది. గలను అని అనుకుంటున్నాను గురువుగారు అని మీనా అంటుంది. కాదనకండి గురువుగారు అని బాలు కూడా అంటాడు. దానికి సరేనని ఒప్పుకున్న ప్రభావతి మీనాకు భరతనాట్యం నేర్పిస్తుంది. గురువుకు సమర్పించినట్లు తాంబూలం అవి ప్రభావతికిచ్చి కాళ్లకు బాలు మీనా నమస్కారం పెట్టి డాన్స్ స్టార్ట్ చేస్తారు. ప్రభావతి మీనా ఇద్దరూ పోటాపోటీగా డాన్స్ చేస్తారు. అలా గురు శిష్యులిద్దరూ పోటీపడి మరీ భరతనాట్యం చేస్తారు. ప్రభావతి మొదటి శిష్యురాలిగా మీనా అవుతుంది. మీనా సరిగ్గా చేస్తే బాలు అవస్థలు పడతాడు. మూమెంట్స్ రాకపోయేసరికి కింద పడతాడు. అక్కడితో గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.